గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ఈరోజు ఒక హిస్టారిక్ డే. అసెంబ్లీలో కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత వర్గీకరణని ఈరోజు చాలా విజయవంతంగా బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని సాధించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదా. అలాంటి సక్సెస్ఫుల్ రోజున ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా ఈ కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది. చచ్చిపోయాను నిన్న. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మనకు కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మనం ఎవరూ చూడలేదు. అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఇన్ని బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు, ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు, 25 పార్లమెంట్లు, ఒక రాష్ట్రం, ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యను ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు, అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకి ఆనందం కాదు. ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, అరుపులు, కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. అలాంటిది మనందరూ విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరి గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన, ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు, ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది, హాస్యశీలి.